Hello, praise the Lord. I am Karmel Nathan. Welcome to Karmel Talks. ఈరోజు మనము పేద విధవరాలు గురించి నేర్చుకుందాం. 2వ రాజులు 4:1 నుండి 7 వరకు ధ్యానించిన ఒక పేద విధవరాలు కనబడుచున్నది. ఆమె భర్త ప్రవక్త యొక్క శిష్యుడు మరియు యెహోవా యందు భక్తి గలవాడు. అయితే అతను చనిపోయాడు. కుటుంబమునకు కొంత అప్పు మిగిలిపోయింది. విధవరాలైన తన తల్లి, తన 2 కుమారులు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక దినాన్న అప్పులవాడు తన 2 కుమారులను తనకు దాసులుగా నుండుటకు వారిని పట్టుకుపోవలసి వచ్చెను. విధవరాలైన తల్లి ఈ విషయమంతా దైవజనుడైన ఎలీషాతో విన్నవించుకున్నది. ఆమె దైవభక్తి గల స్త్రీ గనక ఇటు అటు పరిగెత్తక దైవజనుని ఆశ్రయించింది. ఎలీషా ప్రవక్త తప్పక తన పట్ల గొప్ప కార్యం చేయగలడని విశ్వసించింది. దేవుడు తన సమస్యను తీర్చగలడని బహుగా నమ్మింది. దైవజనుని మాట విన్నటువంటి స్త్రీ. మన జీవితంలో కూడా అనేక శ్రమలు, వేదనలు కలగవచ్చు. అట్టి పరిస్థితుల్లో మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము? మన దేవుడు శ్రమలలో మనకు తోడయ్యుండి మనలను నడిపించగలడనే గొప్ప విశ్వాసం కలిగి ఉన్నామా? లేక దిగులుతో కుమిలిపోతూ ఉన్నామా? ప్రభువు నమ్మదగినవాడు. ఆయనను ఆశ్రయించిన వారిని ఎన్నడూ త్రోసివేయడు. అయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలని కదా. హెబ్రీ 11:6. దైవజనుడైన ఎలీషా, నా వలన నీకేమి కావాలనో, నీ ఇంటిలో ఏమి ఉన్నది నాకు తెలియజేయమనగా, ఆ పేద విధవరాలు, అయ్యా, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ తప్ప మరి ఏమీ లేదని దైవజనునితో సత్యము చెప్పింది. ఏమీ దాచలేదు, అబద్ధమాడలేదు. ఉన్నది ఉన్నట్లు దైవజనునికి తెలియచేసింది. అందువలననే తాను ఆశించినది పొందగలిగింది. సత్యము విజయాన్ని చేకూర్చును. సత్యస్వరూపి యేసే. సత్య సంబంధి అయిన ప్రతివాడు ఆయన మాట వినును. యోహాను 18:38. సత్యము జరిగించని వాడు ఆయన వాడు కాడు. నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను అని 2వ యోహాను 4వ వచనంలో వ్రాయబడి ఉన్నది. స్త్రీలమైన మనము కొన్నిసార్లు ఉన్నది ఉన్నట్లు చెప్పం. అబద్ధాలు చెప్పి సత్యాన్ని దాచిపెడుతూ ఉంటాం. అందువలననే ఆశించినది పొందలేకపోతున్నాం. మన ప్రభువు హృదయాంతరంగములు ఎరిగినవాడు కనుక అన్ని సమయముల్లో సత్యమును అనుసరించుచు ప్రభువును బహుగా సంతోషపెట్టువారముగా మనము ఉండవలెను. ఈ స్త్రీ విధేయురాలు. దైవజనుడు చెప్పినట్లు విధవరాలు తన 2 కుమారులు తన పొరుగువారి యొద్ద నుండి ఖాళీ పాత్రలు ఎరువు తెచ్చుకొని ఇంటి లోపల నుండి తలుపు మూసుకొని తన కుండలోని నూనె పాత్రలన్నిటిలో పోసి నిండినవన్నీ ఒక చోట ఉంచిరి. విధవరాలు దైవజనుడు చెప్పినట్లు సమస్తము చేసింది. తానే కాదు, తన కుమారులు కూడా తల్లితో ఏకీభవించారు. తల్లి మాటకు ఎదురు చెప్పలేదు. తల్లిని యోగ్యురాలుగా వారు గుర్తించారు. అందుకే వారు తల్లికి విధేయత చూపించారు. అవును, ఎలీషా చెప్పినట్లు మరి ఖాళీ పాత్రలు ఎరువు తెచ్చుకుని పొరుగువారి దగ్గర నుంచి అన్నీ కూడా తెచ్చుకుని మరి ఇంట్లోపల పెట్టి తలుపు మూసుకొని ఏం చేస్తారు? వాళ్ళంతా ఆ కుండలో నూనె పాత్రలు అన్నిట్లో పోస్తున్నారు. పోస్తా ఉంటే ఒక్కొక్క పాత్ర నిండిపోతుందన్నమాట. చూసారా? నిజంగా మరి తల్లి ఏం చెప్పిందో అదే కుమారులు కూడా చేశారు. ఎందుకంటే మరి తల్లిని ఒక విశ్వాసురాలుగా బిడ్డలు నమ్మారు. మన జీవితంలో విధేయత చాలా అవసరం. ప్రభువును ఆశ్రయిస్తాం, విశ్వసిస్తాం, కానీ ఆయనకు విధేయులం కాము. ఆయన చెప్పినట్లు అన్నీ చేయము. క్రియలు లేని విశ్వాసము మృతము. యాకోబు 2:26. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. 1వ యోహాను 2:17.
ప్రభువు చెప్పినట్లు మనము అన్నీ చేస్తే తప్పక మనం జయ జీవితం కలిగి ఉంటాం. మన జీవితం మన బిడ్డలకు మాదిరికరంగా ఉండవలెను. తల్లి ప్రార్థనా జీవితం కుటుంబమునకు ఆశీర్వాదకరముగా ఉన్నప్పుడు పిల్లలు తప్పక తల్లితో ఏకీభవిస్తారు. తల్లి మాటకు విలువ ఇస్తారు. వారు తల్లి ఉపదేశముని ఎన్నడూ త్రోసివేయరు. అంతేకాదు, ఈ తల్లి విధవరాలు తృప్తి కలిగినటువంటి స్త్రీ. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని కుమారునితో చెప్పగా వారు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. అత్యాశకు పోయి మరి ఎక్కువ పాత్రకి ఇటు అటు పరుగులెత్తలేదు. సంతృప్తి చెందారు. మనం కూడా మనకు అనుగ్రహించిన వాటితో సంతృప్తి కలిగి ఉండాలి. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. హెబ్రీ 13:5. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. 1 తిమోతి 6:6. మనం ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండవలను, సంతోషించవలను, దేవునిని స్తుతించవలను. ఈమె విధవరాలు కృతజ్ఞత కలిగిన స్త్రీ. ఆమె దైవజనుని యొద్దకు వచ్చి జరిగిన సంగతి అంతా కూడా తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుమని ఆమెతో చెప్పాను. పాత్రలన్నీ నూనెతో నిండిపోయినవి కదా, ఇక మనం మన ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు అని అనుకోలేదు. ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చివేసింది. అవసరం తీరిపోయింది. అయితే ఇక మరలా దైవజన దగ్గరికి వెళ్ళడం ఎందుకు అని తలంచలేదు. వెంటనే కృతజ్ఞతతో దైవజన దగ్గరికి మరలా తిరిగి వెళ్ళి ఇలా జరిగినదంతా కూడా ఆమె చెప్పి థ్యాంక్స్ చెప్పింది. అంటే మన జీవితంలో కూడా మనం ఒకసారి వెనకకు తిరిగి చూచుకుంటే ఎంతగానో ప్రభు మనల్ని హెచ్చించి ఉన్నాడు. శ్రమలలో మనకు తోడై ఉన్నాడు. అనుక్షణము మనల్ని కాపాడుచున్నాడు. ఇంతగా ప్రభు మన ఎడల శ్రద్ధ కలిగి ఉంటే ఎంతవరకు మనం కృతజ్ఞత చూపిస్తున్నాము? ఏ విధముగా యేసు ప్రభువును గణపరుస్తున్నాము? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ప్రభువు మనకు అనుగ్రహించిన ఈవులను ఆయన చిత్తానుసారముగా వినియోగించబద్దులమై ఉన్నాం. పేద విధవరాలు మరి తన చనిపోయినటువంటి తన భర్త, 2 కుమారులు అంతా కూడా, కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు గలవారుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ కుటుంబం వలె ఒకే విశ్వాసంలో కొనసాగుతూ సత్యమును అనుసరించి ప్రభువుకు విధేయత చూపిస్తూ సంతృప్తి కలిగి కృతజ్ఞత కలిగి జయ జీవితము మనము కూడా మరి జీవించినట్లు ప్రభువు మనకి కృప చూపించునుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.